దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను ప్రేమించి ఈ రాత్రి ప్రభుతో సహవాసం చేసే ధన్యత, ఆయన మందిరములో చేరి ఆయన నామమును స్తుతించేటువంటి ధన్యత మనకిచ్చినటువంటి ఆ గొప్ప దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. హల్లెలూయా. ఈ దిన వాక్య భాగముగా పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. హల్లెలూయా. ఈరోజు మనము ప్రియమైన దేవుని బిడ్డలారా పరమగీతముల ధ్యానమును మనము ప్రతివారము మరి చెప్పుకుంటూ ఉంటున్నాం. అలాగే ఈరోజు కూడా ప్రభువు మనతో 1వ అధ్యాయము ముగించబడి 2వ అధ్యాయంలోనికి మనం వచ్చి ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే షారోను పొలము కోసము ఇంకా ధ్యానం చేసుకుంటూ ఉంటే ఇక్కడ దేవుని వాక్యములో మొదటగా మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, యెహోషువ గ్రంథములో మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం నుంచి 24వ వచనాలలో ఇదే షారోను మరి ధ్యానము గురించి ఇక్కడ మనకు తెలియజేయబడుతూ ఉంటుంది. 9వ వచనం నుంచి మరి దేవుని వాక్యము ఆఖరి వచనం వరకు కూడా చక్కగా వివరించబడుతూ ఉంటుంది. హల్లెలూయా. బేతేలు నొద్దనున్న హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజేరు రాజు, దెబీరు రాజు, ఇలా మనం చూస్తే ఇక్కడ మనకి ఈ రాజుల గురించి తెలియజేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో దోరు మెట్టలలో దోరు రాజు, గిల్గాలులోని గోయీల రాజు, తిర్సా రాజు, ఆ రాజులందరి సంఖ్య 31. ఇక్కడ 9వ వచనం నుంచి 24వ వచనాలలో ఇదే షారోను లస్సారోను అని పిలువబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇదే షారోను ఏమని పిలువబడుతుంది? లషారోను. అర్థమైంది కదా? అక్కడ చూస్తే లషారోను, తప్పూయ రాజు, హెపేరు రాజు, అపేకు రాజు, లషారోను రాజు. కాబట్టి ఇది దేవుని ప్రజల విజయాన్ని సూచిస్తున్నట్లుగా మనకిక్కడ తెలియజేయబడుతున్నది. దేవుని యొక్క విజయాన్ని, ఆయన ప్రజల విజయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? తెలియజేస్తున్నాడు. కనుక షారోను అనుభవం మొదటగా జయ జీవితమునకు సాదృశ్యముగా ఉంది. షారోను యొక్క అనుభవం ఎలా ఉంది? జయ జీవితమునకు సాదృశ్యముగా ఉంది. మన జీవితాలలో మనము అనేక సార్లు అనేక చోట్ల ఓడిపోతూ ఉంటాం. చాలా విషయాలలో మన జీవితాలలో మనం ఏం చేస్తామన్నమాట? అనేక మార్లు ఓడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు సాతాను చేతిలో కూడా ఓడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు సాతాను చేతిలో కూడా ఓడిపోతూ ఉంటాం. మన చెడు వ్యసనాల వలన, అలాగే మన చెడు పనుల వలన సాతాను చేతిలో ఏమైపోతామంటే ఓడిపోతూ ఉంటాం. అంటే మనలో ఉన్నటువంటి చెడును బట్టి అపవాది దగ్గర మనం ఏమైపోతామన్నమాట? ఓడిపోతూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు క్రీస్తునందు ఒకవేళ వేరుపారి ఉన్నట్లయితే, క్రీస్తునందు వేరుపారి ఉన్నట్లయితే ఒకవేళ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు అపవాది చేతిలో ఓడిపోనీయకుండా మనల్ని ఏం చేస్తారంటే జయోత్సవముతో మనలను ఆయన ఊరేగించగలరు. హల్లెలూయా. ఎప్పుడు అంటే మనలో చెడు లేనప్పుడు మనం అపవాదిని ఓడించగలుగుతాం. ఎప్పుడైతే అపవాదిని ఓడిస్తామో దేవుడు మనల్ని ఏం చేస్తారు? జయోత్సవముతో మనలను ఆయన ఊరేగించగలరు. హల్లెలూయా. అప్పుడు మనస్ఫూర్తిగా దేవునికి మనం ఏం చేయగలము? స్తోత్రములు చెప్పగలుగుతూ ఉంటాం. కాబట్టి దేవుని విశ్వాసులు ఓడిపోయేవారుగా కాకుండా ప్రభువు కోసం ఎలా ఉండాలంటే
జయశీలులుగా జీవించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలి? ఓడిపోయేవారుగా ఉండటానికి వీల్లేదు. దేవుని బిడ్డలు అంటే విశ్వాసులు ఓడిపోయేవారుగా ఉండకుండా ఎవరైతే దేవుని కోసము ఆ అపవాదిని ఓడిస్తూ ఉంటారో వారు తప్పకుండా ప్రభువు కోసం జయశీలులుగా జీవించగలుగుతారు. కొన్ని రెఫరెన్స్లు మనము బైబిల్లో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనములో చూస్తే, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నారు ఇక్కడ? ప్రభు ద్వారాగా మనము జయము పొందాలి అని దేవుడు తెలియచేస్తూ ఉంటున్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం ప్రకారం మనము చూసినట్లయితే, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. 2వ అధ్యాయము 13వ వచనములో మనము జ్ఞాపకం చేసుకుంటే, యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో, అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది మనకందరికీ తెలుసు. ఈ 13వ వచనం ప్రకారం మనం చూసినట్లయితే దుష్టుని జయించాలన్నమాట. దేవుని పిల్లలు ఎలా ఉండాలి? దుష్టుని మొదటగా చూస్తే ప్రభు ద్వారాగా మనము జయము పొందుకోవాలి. రెండవదిగా చూస్తే దుష్టుని మనము జయించే వారముగా ఉండాలి. హల్లెలూయా. అక్కడ దేవుడు జయించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలను మనము చూస్తే, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయునది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ మొదటి 2 వచనాల ప్రకారము పరిశుద్ధ జీవితము జీవించాలి అనేది మనకు తెలియజేస్తుంది. పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ, ఎవరికి చెప్తున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలని ఎవరైతే ఆశపడుచున్నారో అలాంటి వారందరికీ కూడా దేవుని ద్వారాగా పౌలు మాట్లాడుచూ ఉంటున్నారు. కాబట్టి మొదటగా మనము దేవుని ద్వారాగా జయం పొందుకోవాలి. రెండవదిగా దుష్టుని జయించాలి. మూడవదిగా పరిశుద్ధ జీవితము జీవించాలి. నాలుగవదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములో ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనములో చూస్తే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. హల్లెలూయా. వారు ఏ ప్రకారముగా జయించి ఉన్నారు? గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. ఎవరినండి జయించింది? ఎవరిని జయించి ఉన్నారు కదా? అంటే ఇప్పుడు వారు లోకమును ఎంత మాత్రము కూడా ప్రేమించట్లేదు. లోకాన్ని వారు ఏం చేస్తున్నారు అంటే జయిస్తున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. లోకాన్ని ఏం చేస్తున్నారు? వారు జయిస్తున్నారు. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనములో కూడా మనకి ఒక విషయం తెలియజేయబడుద్ది. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడంట. ఎన్ని సంవత్సరాల నుంచి?
38 ఏండ్ల నుంచి అక్కడే పడి ఉన్నాడు ఒక వ్యాధితో. ఇప్పుడు అతను దేవుని ద్వారాగా జయించాడు. హల్లెలూయా. వ్యాధిని ఏం చేశాడు? దేవుని ద్వారాగా జయించి ఉన్నారు. కనుక లోకాన్ని మనము జయించే వారముగా ఉండాలి, మరణాన్ని జయించే వారముగా ఉండాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెఫరెన్స్లన్నిటిలో కూడా నేను మీకు తెలియజేసినటువంటి విషయాలు చూస్తే దేవుని విశ్వాసులు ఓడిపోయేవారుగా ఉండటానికి వీల్లేదు. ఎలా ఉండాలి మరి? ప్రభువు కోసము జయశీలులుగా జీవించాలి. అంటే వారికి ఒకవేళ ఈ లోకములో ఏదైనా ప్రీతికరమైనది ఉన్నప్పటికీ దానిని ఏం చేయాలండి? జయించే వారముగా ఉండాలి. దేవుని బట్టి దుష్టుని జయించాలి. దేవుని బట్టి దేవుని ద్వారాగా మనము విజయాన్ని పొందుకోవాలి. పరిశుద్ధ జీవితం కలిగి జీవించాలి. లోకాన్ని మనము జయించే వారముగా ఉండాలి. హల్లెలూయా. మొదటగా మనం ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రెండవదిగా మనం చూసినట్లయితే దినవృత్తాంతముల గ్రంథములో మనము చూస్తే, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయము, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయము 29వ వచనములో, 27వ అధ్యాయములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 9వ వచనములో మనము చూస్తే, యోతాము తన పితరులతో కూడా నిద్రించెను. అతడు చదవండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 27వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయము 29వ వచనములో చూస్తే, షారోనులో మేయు పశువుల మీద షారోనీయుడైన షెట్రయియు, లోయలలోని పశువుల మీద అద్లయి కుమారుడైన షాపాతును నియమింపబడిరి. ఎక్కడ వీరున్నది? షారోనులో మేసేటువంటి పశువుల మీదేమో షారోనీయుడైన షెట్రయియు, లోయలలోని పశువుల మీద అద్లయి కుమారుడైన షాపాతు నియమించబడి ఉన్నారు. అంటే దేవుడు వాటిని మేపటానికంట వారిని దేవుడు ఏం చేశాడు? నియమించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. 29వ వచనం ప్రకారము షారోను ఇంకా మేత భూమి అని కూడా అర్థము. హల్లెలూయా. షారోను ఇంకా ఎలా ఉందన్నమాట? మేత భూమిగా ఉన్నది. మొదటగా మనం ఏమనుకున్నాం? జయము పొందేదిగా ఉంటుంది. అలాగే మనం చూస్తే షారోను ఇంకా ఎలా ఉంది? అక్కడ మేత మేయుచున్నవి పశువులు అనేది మనం చూస్తున్నామంటే, పశువులను ఎక్కడ తీసుకెళ్తాం మనము మేత మేయటానికి? మేత ఉన్న స్థలానికి మాత్రమే తీసుకువెళ్తాం. కాబట్టి ఈ 29వ వచనం ప్రకారము మనము చూస్తే షారోను ఇంకా మేత భూమి కూడా అని అర్థము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంటే షారోనులో పశువులకు చక్కటి మేత దొరుకుతుంది. హల్లెలూయా. షారోన్లో పశువులకు ఏం దొరుకుతుంది? చక్కటి మేత. అంటే అనగా మనము జ్ఞాపకం చేసుకుంటే సంఘములో విశ్వాసికి మేత దొరుకుతుంది. సంఘములో విశ్వాసికి ఏం దొరుకుతుంది? మేత దొరుకుతుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి చక్కటి మేత పెట్టాల్సినటువంటి అవసరము సంఘానికి ఎవరికి ఉందండి? సంఘ కాపరులకు ఉంటుంది. సంఘ కాపరికి ఉందన్నమాట. సంఘానికి చక్కటి మేత పెట్టవలసినటువంటి అవసరము సంఘ కాపరికి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దావీదు భక్తుడు కీర్తనల గ్రంథములో ఒక చక్కటి మాట అంటారు. ఏమన్నది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను అని పొంగి పరవశిస్తూ ఉంటున్నాడు. ఈ కీర్తనలో 23వ అధ్యాయంలో వ్రాస్తున్నటువంటి ప్రతి మాట కూడా ఆయన చాలా సంతోషంగానమాట ఆయన పొంగి పరవశిస్తూ మాట్లాడుచూ ఉంటున్నాడు. అంటే ఆయన నాకు కాపరిగా ఉన్నప్పుడు అసలు నాకేం కొదువు ఉంటుంది? అవును కదా. దేవుడు కాపరిగా ఉన్నప్పుడు ఇక ఏ కొదువ ఉండనే
ఉండదు అని తెలియజేయబడుచున్నది. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ సంఘము అనే షారోనులో బలమైనటువంటి మంచి ఆత్మీయ ఆహారము తీసుకోవాలి. అవునా? ఇప్పుడు పశువుల్ని చక్కటి మేత ఉన్న దగ్గరికి ఎందుకు తోలుకెళ్తున్నారంటే ఆ మేత తిని అవి బలంగా ఉండాలని. అంతేగాని కట్టేసి ఏ మేత లేకుండా అలా ఉంచితే అవి బలంగా ఉంటాయా? ఉండవన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మంచి బలమైన ఆత్మీయ ఆహారము తీసుకుని ఏం చేయాలంటే దేవునిలో విశ్వాసములో ఎప్పుడు కూడా అంతకంతకు బలపడుతూనే ఉండాలి. హల్లెలూయా. మంచి ఆహారం పెడుతున్నా కానీ పిల్లలు బలహీనంగా ఉంటే మనకు అసలు ఏమన్నా సంతోషం ఉంటుందా? ఉండదు. వారిని చూసి బాధపడతాం. ఏంటి అడిగి పెట్టవలసినవన్నీ పెడుతున్నాం కదా, వాడికి ఎదుగుదల లేదు, బలం లేదు, ఎప్పుడు ఏదో ఒక బలహీనత వస్తుంది, బలహీనంగా ఉంటున్నాడేంటి అని తల్లిదండ్రులకు వేదనగా ఉంటుంది. కాబట్టి ఈ బలమైన ఆహారం పెట్టుచున్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని సమృద్ధిగా ఆహారాన్ని భుజించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ బలమైన ఆత్మీయ ఆహారము తీసుకుంటారో, తీసుకున్న ప్రతి విశ్వాసి కూడా దేవునిలో ఎలా ఉండాలంటే విశ్వాసములో బలపడుతూ ఉండాలి. ఆ తర్వాత పిల్లలను కనాలి. హల్లెలూయా. ఆ తర్వాత ఏం చేయాలి? బలపడిపోయి ఊరికి ఆకులు కలిగినటువంటి చెట్టులాగా బలంగా పచ్చగా కనబడటానికి వీల్లేదు. ఆ తర్వాత ఏం చేయాలి? పిల్లలను కనాలి. అయితే విచారం ఏంటి అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నేటి రోజులలో విశ్వాసులకు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటున్నాం, వింటూ ఉంటున్నాం. మంచి ఆహారము ఎక్కడ కూడా చాలా చోట్ల దొరకట్లేదు. ఏం దొరుకుతుంది? వాక్యం చెప్పట్లేదు, బైబిల్లోని విషయాలు తెలియచేయట్లా. మా దగ్గరకు వస్తే మీకు రోగాలు పోతాయి, అప్పులు పోతాయి, స్వస్థతలు జరుగుతాయి, లేదంటే పిల్లలు పుడతారు, ఇంకా ఆ అభిషేకము ఈ అభిషేకము ఇవే అన్నమాట. వీటికే వీళ్ళు ఏమవుతున్నారంటే ఆకర్షితులైపోతున్నారు. ఎప్పుడు వాక్యాన్ని విని విని బోరు కొట్టినట్టుగా ఉంటున్నారనమాట. అక్కడికి వెళ్తే బాగా ఆత్మ ఉంటుంది, అక్కడికి వెళ్తే రోగాలు పోతాయంట కదా. ఇలాంటి వాటికి ఆకర్షితులైపోయి ఆత్మీయ ఆహారము తీసుకునే దానికంటే కూడా దేనికోసం పరిగెత్తుతున్నారంటే ఆశీర్వాదాల కోసము పరిగెత్తున్నారు. మొదట నీవు ఆత్మీయంగా బలంగా ఉండు, ఆత్మీయ ఆహారం తీసుకుని ఆ తరువాత నీకు ఏది కావాలో దేవుని కొరకు నువ్వు జీవించినప్పుడు నీ దేవునికి అన్నీ తెలుసు. నీకు అప్పులు ఉన్నాయా, రోగాలు ఉన్నాయా, లేదంటే సమస్యలు ఉన్నాయా, నీకు పిల్లలు లేరా, గృహము లేదా కదా, అన్నీ ఆయనకు తెలుసు. అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి అవన్నీ దేవుడే మనకు సహాయము దయచేస్తాడు. కానీ ఇప్పటికిప్పుడే జరిగిపోవాలన్నట్లుగా వెళతారు, జరిగిపోయిందని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇవి తప్ప ఆత్మీయ ఆహారం అనేది ఎక్కడ దొరకట్లేదు. అక్కడ పెట్టే హెడ్డింగ్ కూడా ఏంటి అంటే తైలాభిషేక ఆరాధనలు, స్వస్థత ఆరాధనలు, ఇంకా ఆశీర్వాద ఆరాధనలు కదా. చాలా చాలా హెడ్డింగ్లు ఉంటాయి. కాబట్టి వీటికే ఆకర్షితులైపోతున్నారు. ఇలాంటివి మాట్లాడేవారు ఎక్కువైపోతున్నారు, ఇలాంటి మీటింగులు ఎక్కువైపోతున్నాయి, ఇలాంటి వాటికే ప్రాధాన్యత ఇచ్చేవారు కూడా విశ్వాసులు ఎక్కువైపోతూ ఉంటున్నారు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యము మనల్ని ఎప్పుడు కూడా బ్రతికించేదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది నేను కాదు కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుంది అంటే మార్కు సువార్త 5వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మార్కు సువార్త 5వ అధ్యాయము 43వ వచనములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 43వ వచనములో జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. హల్లెలూయా. జరిగింది ఎవరికి కూడా తెలియటానికి వీల్లేదు. అందుకే కదా ఈ చేతితో ఇచ్చేది ఈ చేతికి కూడా తెలియకూడదంట. ఒకే మనిషికి 2 అవయవాలు కలిగి ఉన్నప్పుడు రెండో అవయవానికి కూడా తెలియటానికి వీల్లేదని దేవుని వాక్యం అంటుంది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా అక్కడికి వెళ్ళి ఆ కుమార్తెను బ్రతికించాడు.
ఆ కుమార్తెను తిరిగి వారికి అప్పగించాడు. కానీ అక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, జరిగినది ఎవరికీ తెలియటానికి వీల్లేదని గట్టిగా ఆజ్ఞాపించెను. కానీ ఇప్పుడు చూస్తే ఇంత జరిగితే 10 సార్లు 20 సార్లు 100 సార్లు అయినా అదే చూపిస్తూ ఉంటారు, అదే చూపిస్తూ ఉంటున్నారు. ఆ రీతిగా నేను ఆకర్షించాలి ప్రజలను అనుకుంటున్నారు, కానీ వారిని ఎలా బలపరచాలి, ఎలా దేవునిలో పెంచాలి, వారు దేవుని కొరకు ఎలా పెరగాలి, అసలు ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అంటే వీరిని నేను ఎలాగూ పెంచాలి అనేది లేదు. అసలు వీరికి కూడా ఆ ఆలోచన లేదు. ఆ ఆలోచన లేకుండా ఈ లోకంలో వారు ఇష్టానుసారముగా జీవిస్తూ ఉంటున్నారు. దేవుడైతే ఏం పెట్టాడంట ఆయనకి, ఏమని సెలవిస్తున్నాడు? ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. బలమైన ఆత్మీయ ఆహారము నిన్ను బ్రతికించేది. హల్లెలూయా, హల్లెలూయా. శరీర ఆహారం ఎలా మనిషిని తన ప్రాణాన్ని కాపాడుతూ బలంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుందో, ఆత్మీయ ఆహారం నిన్నెప్పుడు కూడా ఏం చేస్తుంది? బలహీనం అవ్వకుండా బలపరుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నీవు బలంగా ఉంటావో ఆత్మీయ ఆహారము తిని ఎన్ని శోధనలు వచ్చినా జయించి జయోత్సవముగా ఉండటానికి నీవు శక్తిమంతురాలుగా నిలబడగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారే ఇక్కడ 43వ వచనంలో చెప్తున్నారనమాట, ఆ పిల్లను బ్రతికించాక ఆమెకు ఆహారము పెట్టమని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సంఘానికి నీ గొర్రెలకు సరి అయినటువంటి మేత, సరి అయిన వాక్య ఆహారము పెట్టాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అదేం చేయాలి? నెరవేరుస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ పిట్ట కథలో లేదంటే ఒక రెఫరెన్స్ చదివేసేసి 10 పాటలు పాడటము, లేకపోతే ఇంకా సైన్స్ గురించి చెప్పటం, ఈ మధ్య కాలంలో దేని గురించి? సైన్స్ గురించి చెప్పటము, పిట్టకథలు చెప్పటము, తర్వాత సాక్ష్యాలు చెప్పించి అలా జరిగింది ఎలా జరిగింది అని చెప్పి వీటిని ఏం చేస్తున్నారంటే పదే ప్రజలకు చూపిస్తూ ఉంటున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజమైన బలమైన వాక్యము నిన్ను బ్రతికించేది అని యేసు ప్రభువారు ఆయన నోటితో మనతో చెప్పి ఉన్నారు. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్లు బోధించే వాక్యం ఉండాలి, అవునా? అలాగే ఖండించి గద్దించి బుద్ధి చెప్పేటువంటి వాక్యము బోధించి పెంచాలి నీ మందను, అవునా? మందను ఎలా పెంచాలి? గద్దించాలి వాక్యము చేత, అలాగే బుద్ధి చెప్పాలి, బోధించాలి, మంచి మార్గములో వారిని నడిపించాలి, మందను నడిపించాలి. అదే సమయంలో బలహీనమైన గొర్రెలను ప్రత్యేకముగా ఏం చేయాలి? పోషిస్తూ ఉండాలి, వాటి కోసము శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఆ విధముగా ప్రతి ఒక్కరూ కూడా తోడ్పాటు కలిగి ఏం చేయాలన్నమాట? ముందుకి సాగిపోయే వారముగా ఉండాలి అని చెప్పి ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే షారోను పొలము అంటే సౌందర్యమునకు కూడా సూచన అనమాట. ఇందాక చూస్తే ఏమని ఉంది అక్కడ? 2వ దాంట్లో మేత ఉన్నటువంటి భూమి, అవునా? మంచి మేత, బలమైనటువంటి మేత ఉన్నటువంటి భూమి అయి ఉన్నది. 3వదిగా చూస్తే సౌందర్యమునకు కూడా సూచనగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి, యెషయా గ్రంథము 35వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనము నుంచి మనము 2వ వచనం ప్రకారముగా అక్కడ చూస్తే, అది బహుగా పూయుచు ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికినే కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికుండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. హల్లెలూయా. అర్థమైంది కదా? ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 2వ వచనం ప్రకారము అది బహుగా పూయుచు ఎలా ఉంటుందంట? ఉల్లసించి సంగీతములు పాడుతుంది, లెబానోనుకున్నటువంటి సౌందర్యము దానికి ఉందంట, కర్మేలు షారోనులకు ఉన్నటువంటి సొగసు
దానికున్నవి. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. హల్లెలూయా. కాబట్టి షారోను పొలము అంటే సౌందర్యమునకు సూచన. ఈ అనుభవంలో దేవుని బిడ్డలమైనటువంటి మనము శరీర సౌందర్యమునకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మ సంబంధమైన అందమునకు మాత్రమే మనమేం చేయాలి? ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా. శరీర సంబంధమైన అందానికి ప్రాధాన్యత ఇస్తున్నాం మనం. అంటే బయటికి కనిపించడానికి అందంగా ఉండాలి, అవునా? అలాగూ ప్రాకులాడుచు ఎలాంటి క్రీములు వాడితే అందంగా ఉంటాం, ఏ విధంగా హెయిర్ స్టైల్ ఉంటే అందంగా ఉంటాం, ఏ విధమైనటువంటి డ్రెస్ కోడ్ ఉంటే అందంగా ఉంటాం కదా. రకరకాలుగా ఇంకా మనం చూస్తే ఈ శరీరానికి కావలసిన అందాన్ని చూపించటానికి ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఇది దేవునికి ఇష్టమైనది కానే. దేవుడు చూసేది నీ శరీర అందాన్ని కాదు, నీ ఆత్మీయ సౌందర్యమును మాత్రమే. హల్లెలూయా. కాబట్టి మనము శరీర సౌందర్యమునకు ప్రాధాన్యత ఇవ్వకుండా, అంటే దేవుని పిల్లలైన విశ్వాసులమైన ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ సంబంధమైన అందమునకు మాత్రమే ఏమివ్వాలి? ప్రాధాన్యత ఇవ్వాలి. లోక సంబంధమైన వికారము ఎవరిలో ఉంది అంటే యెజబేలులో చూస్తాం మనం. ఏ వికారం ఉంది? లోక సంబంధమైన వికారం. యెజబేలు ఆత్మ మనలో పని చేయటానికి వీల్లేదు. లోక సంబంధమైన వికారము మనకు ఉండకూడదు, అది మనకు తగదు అని దేవుడు మాట్లాడుచూ ఉంటున్నాడు. కాబట్టి యెజబేలు ఆత్మ మనలో పని చేయటానికి వీల్లేదు. యెజబేలు ఆత్మ ఏంటండి? నీది కాని దానిని కోరుకుంటుంది, అవునా? తనది కాదు, అది పొందుకోవటానికి ఏదైనా చేయగలదన్నమాట. దానికి సమయం ఇచ్చిన అది జారత్వము నుంచి విడిచిపెట్టలేదంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలని, యాజకులని ఏ భయము లేదు అసలు. కాబట్టి అలాంటి ఆత్మ మనలో ఉండటానికి, మనలో పని చేయటానికి వీల్లేదు. మరి మనం ఎలా ఉండాలి? క్రీస్తు పరిమళ వాసన అనబడేటువంటి మంచి ప్రవర్తన మనలో కనబడాలి, అవునా? ఆ ప్రవర్తన మన దేవునికి మనం ఏం చేయాలండి? కనుపరుచుకోవాలి. అనేకులకు మనము దానిని కనిపించినట్లుగా మనము జీవిస్తూ ఉండాలి. ప్రవర్తన కలిగి మనము జీవించాలి. ఆత్మఫలము ఫలిస్తూ మనలో ఉన్నటువంటి ప్రేమ, సంతోషము, సమాధానము, చెప్పరేంటి, మంచితనము, దయాళత్వము, ఆశా నిగ్రహము, ఇంకా ఇలాంటివి మనలో పని చేయాలి, అవునా? ఇవన్నీ ఏంటి? ఆత్మఫలాలు. ఆత్మఫలాలు ఎన్ని? ఆత్మఫలాలు ఎన్నండి? చెప్పరే, ఆత్మఫలాలు ఎన్ని? కాబట్టి ఇప్పుడు ఈ ఆత్మఫలాలు ఎవరిలో ఉండాలి? మనలో ఉండాలి. హల్లెలూయా. మనలో ఉండటమే కాదు, అవి మనలో పని చేయాలి, అవునా? అవి మనలో ఏం చేయాలి? పని చేయాలి. అప్పుడే మనము దేవుని ఎదుట ఆత్మ సంబంధమైన సౌందర్యము కలిగి కనిపిస్తూ ఉంటాం. ఇవేవి పని చేయకోకుండా మనం ఊరికే దేవుని పిల్లలమే, దేవుని సొత్తుమి అని చెప్పి మనమే చెప్పుకుంటూ తిరిగితే దాని వలన ప్రయోజనము లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మందిని క్రీస్తు కోసము ఆకర్షించే విధముగా మనము ఉండాలి, మన జీవిత విధానము ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ సౌందర్యమే మనలో కనిపించాలి. కానీ ఆ వెండి బంగారు లాంటి ఆభరణములు కాకుండా సాధువైనట్టు, మృదువైనట్టు కదా, అక్షయ గుణములు కనబడాలి మనలో, అవునా? సాధువైనట్టు, మృదువైనట్టు. అవి ఎవరివి అంటే మన దేవునివి. మనం దేవుని పిల్లలం కాబట్టి ఆయన గుణగణాలు కలిగి మనము జీవించాలి. హల్లెలూయా. ఆ జీవితం ఎప్పుడైతే మనలో ఉంటుందో, అవి మనలో ఎప్పుడైతే కనబడతాయో, అంటే మనలో అంటే సంఘములో ప్రతి ఒక్క విశ్వాసిలో అవి ఉండాలి. అప్పుడు నీ సంఘం ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? ఎప్పుడైతే సంఘములు అవన్నీ ఉంటాయో అప్పుడు నీ సంఘం ఎలా ఉంటుంది అంటే షారోను పొలముగా ఉంటుంది. హల్లెలూయా. ఎలా ఉంటుంది? షారోను పొలములాగా ఉంటుంది. షారోను పొలం ఇక్కడ ఎలా ఉంది? ఎలా ఉంది? సౌందర్యము కలిగి ఉంది. ఆత్మ సౌందర్యము
కలిగి ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే అలా జీవిస్తామో అప్పుడు మన సంఘము కూడా ఎలా ఉంటుంది? షారోను అవసరాలలో ఉన్నవారికి సహాయము చేస్తూ, కేవలము క్రీస్తును మాత్రమే ప్రకటిస్తూ, పర్యవేక్షణలో వారితో మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరితో మంచిగా, అలాగే ప్రతి ఒక్కరిని దేవుని యొద్దకు ఆకర్షించే వారముగా, ప్రతి ఒక్కరితో మనం ఏం చేయాలంటే సమాధానము కలిగి జీవించే వారముగా మనం ఎప్పుడైతే ఉంటామో మంచి సంఘముగా పేరు తెచ్చుకోగలుగుతాం. అవునా? అప్పుడే నిజమైనటువంటి షారోను సంఘము వలె మనము జీవించగలుగుతూ ఉంటాము. హల్లెలూయా. చూడండి, 4వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, 4వదిగా యెషయా గ్రంథము 33వ అధ్యాయములో మనం చూస్తే 33:9 మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే షారోన్ అన్నమాట. ఎడారిగా మారిపోయినట్లు మనం చదవగలుగుతూ ఉంటాం. 33:9 చూస్తే, దేశము దుఃఖించి క్షీణించుచున్నది, లెబానోను సిగ్గుపడి వాడిపోవుచున్నది, షారోను ఎడారి ఆయను. అర్థమైందా మీకు? షారోన్ ఏమైపోయింది? ఎడారిగా అయిపోయింది. కాబట్టి ఎడారిగా మారిపోయినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా లోకానికి, లోక కార్యాలకు, పేరు కోసము ప్రాకులాడుతూ ఉంటారో, అలాగూ ఎప్పుడైతే ప్రాకులాడితే దేవుని కాపుదల, దేవుని ప్రేమ నీవు ఒకవేళ తృణీకరిస్తే అప్పుడు దేవుడు ఆ సంఘమును కూడా ఏం చేస్తాడు? తృణీకరిస్తారు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తానంటున్నారు. కాబట్టి నీవు దేవుని కాపుదలను పొందుకుంటూ కూడా దేవుని తృణీకరిస్తూ, ఆయన కాపుదలను తృణీకరిస్తూ, ఆయన ప్రేమను తృణీకరిస్తూ ఒకవేళ నీవు జీవించినట్లయితే దేవుడు సెలవిస్తున్నాడు కదా, సంఘమును కూడా తృణీకరిస్తాడు. తృణీకరించారు అంటే ఆ సంఘం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎడారిగా మార్చగలడు దేవుడు. అర్థమవుతుందా? ఆ సంఘం ఎలా ఉంటుంది? ఎడారిగా మార్చగలడు దేవుడు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో దేవుడు ఖండిస్తూ మాట్లాడుచున్నాడు. ఇలాంటి సంఘాలను ఖండిస్తూ, దేవుని మాట వినకుండా, సంఘాలు అంటే విశ్వాసులు దేవుని మాట వినకుండా ఒకవేళ పేరు ప్రఖ్యాతుల కోసమే ప్రాధాన్యత ఇస్తూ వాటి కోసమే ప్రాకులాడుచు ఆయన కాపుదలను, ఆయన ప్రేమను తృణీకరించినప్పుడు దేవుడు ఏం చేస్తాడనమాట? వారిని కూడా తృణీకరిస్తాడు. ఎడారిగా దేవుడు మార్చగలడు. కాబట్టి మనం వాక్యములో జ్ఞాపకం చేసుకుంటే, ప్రకటన గ్రంథములో దేవుని వాక్యాన్ని మనము చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాలలో మనకందరికీ తెలిసినటువంటి విషయాలన్నమాట. 2-3 అధ్యాయాలలో అంటున్నారు కదా, ఎఫెసులో ఉన్న సంఘపు దూతతో మాట్లాడుచున్నారు. ఏమనంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. కానీ ఎలా ఉన్నారంట? మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలిపెట్టేసావు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు? ఒక తప్పుని మోపుచున్నారు. ఏ స్థితిలో నుండి పడిపోయావు అది జ్ఞాపకం చేసుకొని నీవు మారు మనసు పొందు. ఆ మొదటి క్రియలను ఒకవేళ నీవు విడిచిపెట్టినట్లయితే దేవుడు నీకు సహాయము చేస్తారు. లేకపోతే దేవుడు అంటున్నాడు కదా, నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? నీవు ఒకవేళ మారు మనసు పొందకపోతే నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుంచి దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయంలో కూడా సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు అంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏంటంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉందిగా, నీవు దేవుని దృష్టిలో నీవు మృతుడవే. ఈ లోకములో ఒకవేళ లోకాన్ని నమ్మించవచ్చేమో, లేదంటే ఇంకా జ్ఞాపకం చేసుకుంటే నీ కుటుంబాన్ని నీవు నమ్మించవచ్చు. నీ భర్తను, భార్యను, పిల్లలను, అవునా, తల్లిదండ్రులను. ఒకవేళ నీ సంఘమును, నీ కాపరిని,
ఇంకా మనం చాలా చూసుకోవచ్చు. కానీ దేవునికి మరుగైనది ఏది లేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, నీవు అలాగూ ఉండటానికి వీల్లేదు. కాబట్టి దేవుని వాక్యము గద్దిస్తూ వారితో మాట్లాడుచూ ఉంటుంది. నీ క్రియలు నాకు తెలుసు, నీవు జీవిస్తున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నా దృష్టిలో నీవు మృతుడవే. నీ క్రియలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయంట? సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. మనం అనుకుంటాం కదా, నేను దేవునితోనే ఉంటున్నాను, దేవుడు నాతోనే ఉంటున్నాడని అనుకుంటాం. కానీ సంపూర్ణమైన జీవితం నీలో లేదు అంటుంది దేవుని వాక్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ 2-3 అధ్యాయాలలో నీవు జీవిస్తున్నావన్న పేరు ఉంది, కానీ నీవు మృతుడివే అంటున్నారు. ఇంకా నీవు చల్లగానైనా వెచ్చగానైనను లేక ఎలా ఉన్నారంట? నులివెచ్చగా ఉన్నావు గనుక నా నోట నుండి నిన్ను ఉమ్మి వేస్తాను అంటున్నారు. కాబట్టి నామకార్థమైనటువంటి జీవితాలు కలిగి మనము జీవించటానికి వీల్లేదు. దేవుని పిల్లలుగా పిలువబడుచున్నటువంటి మనము నామకార్థమైన జీవితాన్ని విడిచిపెట్టాలి. ఒకవేళ అలాగూ ఉంటే ఇప్పుడైనా మారు మనసు పొందమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంటే అలాంటి జీవితాన్ని మార్చుకోండి. నులివెచ్చని జీవితాన్ని ఏం చేయాలి? మార్చుకోండి అని దేవుడు మాట్లాడుచు మనకు తెలియచేస్తూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు నొంది చావనై ఉన్నటువంటి ఆ మిగిలిన వాటిని బలపరచమని అదే ప్రకటన గ్రంథ భాగములో చెప్పబడుతుంది. మారు మనసు పొంది ఆ మిగిలిన వాటిని ఏం చేయమంటున్నారు? బలపరచమని చెప్పి ప్రకటన గ్రంథములోనే చాలా విషయాలు మనకు చెప్పబడుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని త్రోసివేయటానికి వీల్లేదు. దేవుని వాక్యాన్ని త్రోసివేయకుండా లోకాచారాలు పాటించక వాక్యం ఏమి చెబుతుందో అది మాత్రమే నీవేం చేయాలి? వినాలి. అది మాత్రమే చేసే జీవితము లేకపోతే నీ బ్రతుకు కూడా ఏమైపోతుంది? ఇదే షారోను ఎడారిగా మారినట్లు నీవు కూడా లవోదికేయ సంఘము వలె, సార్దికు సంఘము వలె మారిపోతూ ఉంటావు. జాగ్రత్త. అలాంటి జీవితం నాకు వద్దు ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చెయ్యి. దేవుడు నీకు సహాయము చేస్తారు. హల్లెలూయా. ఇంకా మనము 5వదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇదే ఎడారిగా మారిపోయిన షారోను ఆకోరుగా ఉన్న పొలాన్ని మరలా దానిని నిజమైన షారోను లేక మేత పొలంగా మారుస్తాను అంటున్నాడు దేవుడు. చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 65వ అధ్యాయము 10వ వచనములో చూస్తే, నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేతభూమి యగును, ఆకోరు లోయ పశువులు పరుండు స్థలముగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ఎడారిగా మారిపోయినటువంటి షారోనును దేవుడు ఎలా మారుస్తానంటున్నాడు? ఆకోరుగా ఉన్న పొలాన్ని మరలా దాన్ని నిజమైన షారోను లేక మేత పొలంగా మారుస్తాను అని సెలవిస్తూ ఉంటున్నాడు. కనుక నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము, అంటే నువ్వు ఎప్పుడైతే ఒకవేళ దేవుని మాట వినకుండా నీవు నీ ఇష్టానుసారముగా జీవిస్తూ ఒకవేళ దేవుని ఎదుట నీవు నులివెచ్చగా ఉన్నట్లయితే తిరిగి నీవు అక్కడ సెలవిస్తుంది ఏంటంటే, ఇప్పుడైనా నీవు తెలుసుకుని మారు మనసు పొందు. అలాగూ ఒకవేళ నీవు తెలుసుకుని పశ్చాత్తాపపడి మారు మనసు పొందితే ఆ ఎడారిగా చేసినటువంటి దేవుడంట నీవు ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి విచారణ చేస్తావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆయన ప్రజల నిమిత్తం ఆయన మనస్సును మార్చుకుంటాడంట. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన త్రోసివేయడు, ఆయన తృణీకరించడు అని చెప్పి ఏం చేస్తారంటే మాటికి పడిపోతూ ఉంటారు, లెగుస్తూ ఉంటారు. అవునా? కానీ ఎప్పుడు పద్దాక లేపుతాను, తుడుస్తాను, కడుగుతాను, శుద్ధి చేస్తాను, క్షమిస్తాను అంటున్నాడు దేవుడు.
ఒక్కొక్కసారి వరకే సమయము, ఆ తర్వాత ఆ సమయం ఉంటుందో లేదో కూడా తెలియదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే దేవుని మాట చొప్పున దేవుని యొద్దకు వచ్చి నీవు దేవుని దగ్గర ప్రార్థన చేస్తావో, అప్పుడు దేవుడంట షారోన్ని ఎలా మారుస్తాడంట, ఎడారిగా ఉన్న షారోన్ని గొర్రెల మేత భూమిగా మారుస్తాడంట. ఆకోరు లోయ ఒకప్పుడు ఎలాంటిది? ఆకోరు లోయ అని ఎందుకు పేరు పెట్టబడింది? ఆకోరు లోయ అని ఎందుకు పేరు పెట్టబడింది? అది శపించబడింది. దేవుని మాట విననటువంటి, ఆజ్ఞను అతిక్రమించినటువంటి వారిని, వారి కుటుంబాన్ని, వారి సంపదను, వారికి కలిగిన సమస్తమును ఆకోరు లోయలో వేసి రాళ్లతో కొట్టి చంపి ఒక రాళ్ల కుప్పగా వేశారు. కాబట్టి దానికి ఆకోరు లోయ అని పేరు పెట్టబడింది. శపితమైపోయింది. అలాంటి ఆకోరు లోయను దేవుడు ఎలా మారుస్తాడంటే, అలాంటి స్థితిలో నీవు ఉన్నట్లయితే, ఒకవేళ ఉండి ఎడారిగా ఉండి శపితమైన జీవితంతో ఉండి నీవు దేవుని యొద్దకు వచ్చి విచారణ చేయి, తెలుసుకో. అంటే దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు అనుకో. ఆత్మీయ ఆహారము చేత, ఆయన వాక్యము చేత నీతో మాట్లాడుచున్నప్పుడు నువ్వేం చేయాలన్నమాట? తెలుసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఎడారిగా ఉన్నటువంటి షారోనునేమో ఆ మేత భూమిగా మారుస్తాడంట. శపితమైనటువంటి ఆకోరు లోయనేమో ఆ పశువులు పరుండే స్థలముగా, దేవుని పిల్లలు విశ్రాంతి తీసుకునేటువంటి స్థలముగా ఆయన మార్చగలడు, మారుస్తానంటున్నాడు. హల్లెలూయా! ఎంత భాగ్యమో! దీనిని ఎవ్వరు కూడా పోగొట్టుకోవటానికి, జార విడుచుకోవటానికి వీలు లేదన్నమాట. దేవుడు మనతో చెప్తాడు, పద్దాక చెప్పడండి. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు దేవుని బిడ్డగా ఎదుగుచున్నావు కాబట్టి దేవుడు చెప్పినప్పుడు నీకు అర్థం అవ్వాలి. అవునా? నువ్వు తృణీకరించటానికి వీల్లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపకు మనము దూరం అవ్వటానికి వీల్లేదు. దేవుని ఆశీర్వాదాలకు దూరం అవ్వటానికి వీల్లేదు. ఆ బలమైనటువంటి ఆహారాన్ని త్రోసివేయటానికి వీల్లేదు. ఆయన వాక్యము వల్లే మనం బ్రతకగలుగుతాము. ఈ లోకములో లోకాన్ని జయించగలుగుతాం. హల్లెలూయా! కాబట్టి ఇది జరగాలంటే ఇశ్రాయేలు నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడల ఏమంటుంది దేవుని వాక్యం? నా యొద్దకే రావాలి. హల్లెలూయా! నీ జీవితంలో తిరిగి మరలా మేత భూమిగా, ఆకోరు లోయ పరుండే స్థలముగా మార్చబడాలి. లేదంటే లోకాన్ని జయించే స్థితి నీకు ఉండాలి కదా. ఇలాంటి జీవితము నీకు కలిగి, సువాసన కలిగి, ఇలాంటి జీవితాలు కలిగి నీవు ఉండాలి. ఇవన్నీ నీ జీవితంలో జరగాలి అంటే నీవు తిరిగి మరలా ఎక్కడికి రావాలి? దేవుని యొద్దకే రావాలి అంటున్నారు. ఎవరంటున్నారు? ఇర్మియా భక్తుడు మాట్లాడుచూ ఉంటున్నాడు. హల్లెలూయా! ఈరోజు నామకార్థమైనటువంటి జీవితాలు కలిగి ఒకవేళ జీవించినట్లయితే ప్రభువు వైపు, ఆయన వాక్యం వైపు తిరగండి. దేవుని వైపు తిరగాలి మనము, ఆయన వాక్యము వైపు మనము తిరగాలి. లోకములో ఉన్నటువంటి ఆచారాలను మనలో నుంచి తీసివేసుకోవాలి. అసలు మొదట మనం ఏర్పాటు చేసుకున్నాం. దేవునికి మనము ఏం చేసామంటే, నేను అంటుగట్టుబడి నీతో ఉంటాను, ఫలించుతాను అయ్యా అని చెప్పి మనం ఏమయ్యామన్నమాట? దేవుని యొద్ద కమిట్మెంట్ అయ్యాం. కాబట్టి మరలా లోకాన్ని తెచ్చి మనలో పెట్టుకోవటానికి, ఎందుకంటే దేవుడు చెప్పారు, మొన్న చెప్పాను కదా, ఇది పరిశుద్ధమైన మందిరముగా మనము సిద్ధపరచాలి. అది ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన దేవుడు అక్కడ నివసించాలి అంటే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా దేవుని వైపు చూడాలి, ఆయన వాక్యం వైపే తిరగాలి. లోకములో ఉన్న ఆచారాలన్నీ కూడా మనలో నుంచి తీసివేసుకోవాలి. ఇంకా ఈ లోకములో పేరు కోసమో, ప్రఖ్యాతుల కోసమో, ఇంకా దేనికోసమో మనము జీవించటానికి వీల్లేదు. అలా కాకుండా కేవలము మనం ఎలా జీవించాలి? వాక్య ఘనత కొరకు మాత్రమే జీవించాలి. అవునా? దేవుని నామము ఘనపరచబడాలి. కానీ నేను నా అనే జీవితం నీకుందా? త్రొక్కివేయబడతాం. అందుకే లూసిఫర్ దేవుడు ఏం చేశాడు? త్రోసివేశాడు పాతాళ లోకంలోకి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా క్రీస్తు రాకడ కొరకు కనిపెట్టే సంఘముగా ఉండాలి. హల్లెలూయా! మార్చబడినటువంటి జీవితము కలిగి మనం ఎప్పుడు ముందుకి
సాగిపోవాలి. హల్లెలూయా. ఆకోరు లోయను, అలాగే షారోను, ఎడారిగా ఉన్న షారోనును ఏ విధముగా మేత భూమిగా, పరుండు స్థలముగా మార్చగలడో ఆయన శ్రమలోయను నిరీక్షణ ద్వారముగా చేయగలరు అని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నీ జీవితాన్ని దేవునికి అప్పగించి నువ్వు ప్రార్థిస్తే నిన్ను కూడా దేవుడు మారుస్తాడు, తప్పకుండా నిన్ను మారుస్తాడు. నీవు ఏ విధమైనటువంటి షారోను అనుభవములో ఉన్నావో, ఒకవేళ ఎన్ని విషయాలు చెప్పాను నేను మీకు? 5 విషయాలు చెప్పాను. ఈ 5 విషయాలలో నీవు ఏ విషయము కలిగి ఉన్నావో, ఏ అనుభవము కలిగి ఉన్నావో, ఆ విషయములో నిన్ను నీవు సరిచేసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవుడు నీకు తప్పకుండా సహాయము చేస్తారు. దేవుడి చిన్న వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు మనతో శ్రేష్టమైన మాటలు తెలియజేసి ఉన్నారు. ఎన్నో మాటలు మనం వింటున్నాం. దేవుని వాక్యములో నుంచి ఎన్నో హెచ్చరికలు మనం చూస్తూ ఉంటున్నాం. ఎన్నో బలమైనటువంటి ఆత్మీయ ఆహారములను మనము తింటూ ఉంటున్నాం. కానీ వాటిని మనం ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టే వారముగా ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవునిలో మనము ఎదిగే వారముగా ఉండాలి, జయశీలులుగా మనం ఉండాలి. ప్రభువు ద్వారానే మనము జయం పొందుకోవాలి, దుష్టుని జయించాలి, పరిశుద్ధ జీవితం కలిగి జీవించాలి, లోకాన్ని జయించే వారముగా ఉండాలి. మొదటగా ఆ అనుభవం నీకు ఉందా లేదా? అలాగే షారోను ఇంకా మేత భూమి కూడా అని అర్థము. చక్కటి మేత దొరుకుచున్నప్పుడు ఆత్మీయ ఆహారమును తిని ఒకవేళ నీవు ఫలించలేని స్థితిలో ఉంటున్నావా? ఫలభరితమైన జీవితము కావాలి. అలాంటి జీవితం నీకు ఉందా లేదా? ఆ అనుభవము నీకు ఉందా లేదా? పరిశీలన చేసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయి. సౌందర్యమునకు కూడా సూచన. కాబట్టి ఈ అనుభవములో నీవు ఉన్నావా లేదా? శరీరానుసారమైన సౌందర్యము దేవుడు కోరట్లేదు. ఆత్మ సంబంధమైన సౌందర్యమును ఆయన కోరుచున్నారు. కాబట్టి ఆ సౌందర్యము కలిగి జీవించినట్లుగా దేవునిలో నీవు ప్రయాసపడు. షారోను ఎడారిగా మారిపోయినట్లుగా దేవుడు చేయగలడు. ఒకవేళ దేవునిలో ఎదగలేని స్థితిలో, దేవుని మాట వినలేని స్థితిలో, ఆత్మీయ సౌందర్యము కంటే లోకానుసారమైన జీవితమే ముఖ్యమని నీవు జీవించినట్లయితే, దేవుని మాట నీవు వినకుండా ఉంటే నిన్ను ఎడారిగా కూడా ఆయన మార్చగలడు. కాబట్టి ఆ ఎడారిగా ఒకవేళ మారిపోయి జీవిస్తున్నావా? దేవుని దగ్గర నీవు ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు నీకు సహాయము చేస్తూ ఉంటారు. ఆ సంఘములను గద్దించిన దేవుడు ఈరోజు నిన్ను గద్దిస్తున్నాడు, నీతో మాట్లాడుచున్నాడు. నీవు ఒకవేళ జీవించుచున్నవన్న పేరు మాత్రమే ఉందేమో, దేవుని దృష్టి ఎదుట నీవు మృతురాలుగా ఉంటున్నావేమో. పరిశీలన చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నువ్వెప్పుడైతే తెలుసుకుని ఇప్పుడైనా నీవు మారు మనసు పొందు, నీ స్థితిని మార్చుకొని నులువెచ్చగా ఉండకుండా దేవునిలో ఉండు అని దేవుడు హెచ్చరించినప్పుడు ఆ విధముగా జీవించుట కొరకు దేవుని యొద్దకు వచ్చి ఒకవేళ నీ స్థితిని బట్టి దేవుని దగ్గర విచారణ చేసినట్లయితే ఆయన నిన్ను మరలా ఎడారి భూమిగా మార్చినటువంటి దేవుడు తిరిగి నీ ఒప్పుకోలను బట్టి, నీ జీవిత విధానమును బట్టి, నీ క్రియలను బట్టి నిన్ను మేత భూమిగా చేస్తాడు, పరుండే స్థలముగా చేస్తానని దేవుడు మాట్లాడుచున్నాడు. ఇవన్నీ నీలో జరగాలి అంటే నీవు దేవుని యొద్దకు రా. దేవుని యొద్దకు వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చెయ్యి, దేవునితో సహవాసము చెయ్యి, ఆయనతో అంటుగట్టుబడు, బహుగా ఫలించు. తప్పకుండా దేవుని కృపను పొందుకుంటావు. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడినటువంటి వాక్య భాగమును బట్టి మీకు వందనాలు, స్తోత్రములయ్యా. దయగలిగిన దేవా, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దాననని మీ వాక్యము సెలవిస్తుంది ప్రభువా. అవును తండ్రి, మా జీవితాలలో నా తండ్రి
మేము ఎలా జీవిస్తే మీకు ఇష్టమో, ఎలా జీవిస్తే మంచిది కాదో మీరు మాకు తెలియచేశారయ్యా. కనుక వాక్యాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా సరిచేసుకుని మీలో ఎదిగి ఫలించే వారముగా ఉండటానికి సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకనైనా హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసుకునే జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి. వాక్యానుసారముగా జీవించే మంచి జీవితాలు బిడ్డలందరికీ దయచేయండి ప్రభువా. మీలో ఎదిగి ఫలించేటువంటి ఫలభరితమైన జీవితాలను కలిగి జీవించటానికి కృప చూపించండి. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలయ్యా. రాలేని బిడ్డలు మరొక సమయమును మీరు అనుగ్రహించి మీ సన్నిధికి నడిపించమని అడుగుచున్నాను. బిడ్డలు తిరిగి గృహాలకు వెళ్ళుచుండగా క్షేమముగా తీసుకుని వెళ్ళండి అయ్యా. బలహీనలను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. అవసరతలో ఉన్న వారికి మీ సహాయమును దయచేయండి. రక్షణ లేని బిడ్డలకు మారు మనసు రక్షణ భాగ్యమును దయచేయండి. మీలో ఎదిగి ఫలించలేని స్థితిలో ఉన్న వారికి నాయన మీరే బలపరిచిన తండ్రి అయ్యా, ఇదిగో మేత భూమిగా అగునట్లుగా మీ సహాయమును దయచేయండి ప్రభువా. మీ కృపలో ప్రతి ఒక్కరిని మార్చే దేవుడు కనుక మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే కృప చూపించి బలపరిచి ముందుకు నడిపించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయ్యుండి ఆదరించి రక్షించునుగాక. ఆమేన్.